ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేజ్రీ ఇంటి నుంచి కూల్గా వస్తున్న స్వాతి మాలివాల్. మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తత. ఆ డబ్బుల కోసమే ఐపాక్ వద్ద జగన్ గొప్పలు. సీఎం రమేష్. జగన్ విదేశీ టూర్, పోలీసుల అదుపులో అనుమానితుడు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకటనలు రేపుతుంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చున్న తనపై బిభవ్ కుమార్ దాడి చేశారని కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. స్వాతి మాలివాల్ దాడి ఘటన ఆప్ బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. సుచిత్ర భూ వివాదంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని పేట్ బషీర్బాద్ బీఎస్కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్కు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. వీరిద్దరి అరెస్టు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షతోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిందని టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ఇద్దరు నేతల అరెస్టును బీఆర్ఎస్ అగ్రనాయకత్వం సీరియస్గా తీసుకుంది. సీఎం జగన్ లండన్ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన సమయంలో అనుమానాస్పదంగా యువకుడు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ యువకుడిని అదుపులో తీసుకున్నారు. దీంతో గుండె నొప్పి వచ్చినట్లు పడిపోవడంతో పోలీసులు అతనికి ఆసుపత్రికి తరలించారు. జగన్ లండన్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ 2023 కరువు సాయం, మిచంగ్ తుఫాన్ పంట నష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ నేటి నుంచి రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. 11.57 లక్షల మందికి 1289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు 847 కోట్లు, మిచాంగ్ బాధితులకు 442 కోట్లు సాయం చేయనుంది. ఈసీ ఆంక్షలు సడలించడంతో ఇప్పటికే ఆసరా, విద్యా దీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేసిన విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా తుగ్గలిలో తొలకరి జల్లులు కురవడంతో ఇక్కడ ప్రజలు ఆనందంతో ఉబ్బితబ్బుద్దవుతున్నారు. జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగిపోతుంది. ఒక్క వజ్రం దొరికితే తమ తలరాత మారిపోతుందన్న ఆశతో వజ్రాలు వెతుకుతున్నారు. గత ఏడాది కోట్ల విలువ చేసే వజ్రాలు దొరకడంతో ఈ ఏడాది వజ్రాల కోసం జనం తరలివస్తున్నారు. ఏపీలో పోలీసులు చాలా కాలం తర్వాత నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. పోలీసులు నిజాయితీగా పనిచేస్తుంటే వైకాపా నాయకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గుత్తేదారుల నుంచి వసూలు కావాల్సిన డబ్బులు బాకీ ఉండడం వల్లనే జగన్ ఐపాక్ సమావేశంలో గొప్పలకు పోయారని సీఎం రమేష్ విమర్శించారు. ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును 83% వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి, దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించిన వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది. ఈరోజు తీర్చుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది, మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది. ఎలాంటి గూండాయిజం కానీ, ఎలాంటి రౌడీజం కానీ, ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత. అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు. పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది. ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం, వారు చేసిన 100% పక్షపాతంలో ఒక 10% పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో. పోలీసు న్యూట్రల్గా ఉంటే 5 సంవత్సరాల నుంచి లేదు, వన్ సైడ్గా ఉండింది. ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు, అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీనాది స్థితిలో ఉన్నారు. పోలీసు
రాజ్యం, పోలీస్ రాజ్యం పోయింది, ప్రజల రాజ్యం వచ్చింది. సార్, ముఖ్యమంత్రి ఐపాక్ టీంతో 151 సీట్లు మళ్ళీ సాధిస్తామనేసి ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూళ్లు ఉన్నాయంట. మొన్ననే బిల్లులు ఇచ్చారు. ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి ఐ ప్యాక్ లేదు, లో ప్యాక్ లేదు, బి ప్యాక్ లేదు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు వారాంతం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారికి బేడా మండపం వద్ద జరిగే నిత్య కళ్యాణ వేడుకను ఆలయం కింద చిత్రకూట మండపం వద్ద నిర్వహిస్తున్నారు. పోలింగ్ అనంతర హింసకు జగన్ రెడ్డి, జవహర్ రెడ్డిలే బాధ్యులు. వర్లరామయ్య మీడియా సమావేశం. రాష్ట్రంలో ఈ రోజున వైకాపా నాయకుల వ్యవహార శైలి దొంగ నరుస్తున్నట్లుగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది అన్న. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి ఆ ప్లేస్లో కొంతమంది ఎస్పీలని పోస్ట్ చేసింది. అంటే ఎన్నికల కమిషన్ సెలెక్ట్ చేసింది ఆ పేర్లు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిచ్చారు ఆ పేర్లు? వీళ్ళని పోస్ట్ చేయండి అని చెప్పి ఎవరిచ్చారు సార్? ఇదిగో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఈ అధికారులు సరిగా పనిచేయటం లేదు. ఎన్నికల కమిషన్ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని కోరింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. డైరెక్టర్ జనరల్ అడిగిన దాని మీదట ఎన్నికల కమిషన్, ఎందుకంటే మీరు ఆధారాలు చూపించకపోతే నమ్మరు కదా మీరు, ఎలక్షన్ కమిషన్ డీజీ గారు ప్రపోజ్ చేసిన ప్రతిపాదనలన్నీ అంగీకరిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తప్పెవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఒకే రోజు డీజీపీని, చీఫ్ సెక్రటరీని, ఇంటెలిజెన్స్ డీజీని, పలువురు ఎస్పీలని 2019లో ట్రాన్స్ఫర్లు చేస్తే, ఆ పదవుల నుంచి తొలగిస్తే అబ్బో ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేస్తుందన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక టెయింటెడ్ ఆఫీసర్స్ కొంతమందిని తొలగిస్తే ఎన్నికల కమిషన్ మీద దాడి చేస్తారా? ఇది న్యాయమా? మీ అధికారులు కాదా కారణం ఈ అరాచకానికి? అసలు మీరు ఇచ్చిన పోస్టింగ్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి అరెస్ట్ చేశారు, సస్పెండ్ చేశారు కొంతమంది అధికారులని. ఇందులో సగం మంది మీ వాళ్ళేనండి. కులం పేరు చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. మీరు రేట్ చేశారు కనుక, మీరు నర్సరావుపేట ఎస్పీ కులం గురించి మీరు మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నా. కులం గురించి మాట్లాడటం మా పార్టీ నైజం కాదు, మా పార్టీ పద్ధతి కాదు. సస్పెండ్ అయిన ఈ పనికిరాని అధికారులుగా లిస్టు కాబడిన 12 మందిలో 6 మీ కులం వాళ్ళే. ఇప్పుడేం సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? కులాల గురించి మీరు ఎలుగెత్తిన మాట్లాడినట్టుగా, అబద్ధాలు అసత్యాలు మాట్లాడినట్టుగా ఎవరన్నా గతంలో మాట్లాడారా? 2 డిఎస్పీలని కమ్మారినేస్తానండి. తమ్ముడు ఇటు చూడమ్మా,
ప్రెస్ సోదరులు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో వాసంతి జయంతి ఆర్యవైశ్య సంఘం ఘనంగా చేపట్టింది. ఈ సందర్భంగా ప్రాతకాల అభిషేకాలు, పూజలు, అర్చనలు చేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని శోభాయమానంగా వివిధ సుగంధ పుష్పాలతో అలంకరణ చేసి పురవీధుల్లో ఊరేగింపు జరిపారు. వాసవి మాతృమండలి సభ్యులు అమ్మవారి కలశాలు తలపై ఉంచుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. ఆలయంలో పూజలు చేసి తీర్థప్రసాదాలు అందించారు. అన్నప్రసాద వితరణ గావించారు. సంఘం అధ్యక్షులు ఉపేంద్ర, గౌరవ అధ్యక్షులు జీవి రత్నమయ్య, కె సాయి ప్రకాష్, కె విశ్వనాథ్, నారాయణమూర్తి, శివరంగయ్య, నల్లయ్య, నాగార్జున పాల్గొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో శుక్రవారం రోజున రాత్రి తేలికపాటి వర్షాలు పడ్డాయి. అనంతపురం గుత్తి గుంతకల్కు పోవు రహదారి పొడవునా తేలికపాటి వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. ముఖ్యంగా కొత్త బస్టాండ్, సరస్వతి విద్యామందిరం, జూనియర్ కళాశాల ప్రాంగణంలో రోడ్లు సరైన మరమ్మతులు లేక గుంతలుండే గుంతల్లో వర్షపు నీరు నిలబడి వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది. గుంతలో వర్షపు నీరు నిల్వ ఉండడం వలన వాహనదారులు గుంతలున్న విషయం తెలియక గుంతలో జారిపడి దెబ్బలు జరగడం జరిగింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ తాడవాయ్, మంగపేట, కన్నాయిగూడెం మండలాల పరిధిలో వరి కోతలు జరిగి 15 రోజులు కావస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం కావడంతో ధాన్యం రాసులు నిలువుంటున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కల్లాల వద్ద ఉన్న ధాన్యం రాసులను కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాటలు పడుతున్నారు. ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా రైతుల ప్రధాన పంట మిర్చి, వరి. ఈసారి మిర్చి సాగు త్వరగా పూర్తి కావడంతో యాసంగి వరి పంట లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కోతల అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చి రోజులు గడుస్తున్న కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో కురుస్తున్న అకాల వర్షాలకు టర్బల్తో అందుబాటులో లేక ధాన్యం రాసులు తడిసిపోతున్నాయని అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీచిన ఎదురుగాలులకు కోతకొచ్చిన వరి చేతికి అందుకొచ్చిన పంట నేల కొరకగా ధాన్యం కేంద్రాల వద్దనున్న రాసులు మద్దతు ధరకు నోచుకోవడం లేదని, తడిసిన ధాన్యంతో పాటు నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి అన్నదాతను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మంచిగానే ఉన్నాయి. ఇది బురద కూడా తీయ ఒకసారి, ఈ నీళ్ళు కూడా. ములుగు జిల్లా తాడవాయి మండలం భూపతిపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న కురిసిన అకాల వర్షానికి ఎదురుగాలులు తోడై ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. రెండిళ్ల కుటుంబాలలో నిత్యావసర సరుకులు, ధాన్యం, పత్తి తడిసి నిరాశులయ్యారు. ఇంతవరకు అధికారుల పర్యవేక్షణ లేదని, తాము మొత్తం కోల్పోయి వీధిన పడ్డామని అధికారులు పరిశీలించి సహాయం అందించాలని బాధితుల కుటుంబాల వారు వేడుకుంటున్నారు. కేసరి ఇంటి నుంచి కూల్గా వస్తున్న స్వాతి మాలివాల్. మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి అరెస్ట్ తీవ్ర ఉద్రిక్తత.
ఆ డబ్బుల కోసమే ఐపాక్ వద్ద జగన్ గొప్పలు సీఎం రమేష్. జగన్ విదేశీ టూర్, పోలీసుల అదుపులో అనుమానితుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.